నీ అవ్వ ఏం ఫీల్ ఉన్నదివే. మొత్తం రివేజ్ అన్ని కంప్లీట్ అయినాయి. మనం సుత ఫైనల్ పోయినాం. ఇక కప్పు కొట్టినామంటే కథమే. ఏ మనుషులువే మీరు? పాత పగలని మనసులో పెట్టుకొని ఇట్లా ఆడతారా ఎవరన్నా? మ్యాచ్ అంటే ఎట్లుండాలి? నువ్వా నేనా అన్నట్టు ఉండాలి కానీ ఇట్లా సందేయకుండా ఆడతారా ఎవరన్నా? స్మిత్, నీకు సందిత్తే మడతెత్తావని మాకు ఎరికేవే. అందుకే ఇట్లా ఆడినాం. మా కోహ్లీ చూసినావా ఎట్లా ఆడిండు? సెంచరీ చేయకున్నా గానీ గా 84 రన్లే మాకు సెంచరీ కన్నా ఎక్కువ అన్నట్టు. అరే కోహ్లీ బాయ్, నువ్వు మనిషివా మనిషివా నాకు అర్థమైతలేదు. గా ఉరుకుడేం సామి? డెక్కల గుర్రం ఉరికినట్టు ఒకటే ఉరుకుడు పడుతుంది. సింగిల్స్ తోని 50 కన్నా ఎక్కువ రన్లు కొడుతుంది. మరి అటేనే అనుకుంటున్నావా చేజ్ మాస్టర్ అంటే? జర్రంతల సెంచరీ మిస్ అయింది కానీ ఇంకొంచెం సేపు ఉండుంటే సెంచరీతో పాటు మ్యాచ్ కూడా కథ పట్టించోని. ఏమే మ్యాచ్ ఓడిపోయినందుకు అంత బాధపడలే గాని నిజంగా చెప్తానా, నీ సెంచరీ మిస్ అయినందుకు మస్తు బాధపడ్డాం. ఏమంటారా? అవు, పడ్డం బాగానే పడ్డాం. తమ్ముడు, నాతో పరిష్కారం అయితే పాతాలని పంపిస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు ఎందుకు బాధపడ్డారో నాకు ఎరికే. నేను అవుట్ అయినందుకు కాదు. మా క్లచ్ ప్లేయర్ మెంటల్ నా కొడుకు కుంఫు బ్యాండ్ వచ్చినాయి కదా. మరి గదే మాటవే నాకు అర్థం కాదు. ఎట్లా పడితే అట్లా సిక్స్లు కొడితే ఎట్లా? అరే మీరు నిమ్మలంగా ఎంత మంచిగా ఆడిర్రు. బాల్ కోర్ అన్న ఉండేటట్టు చూసుకుంటూ ఆడిర్రు. మరి గా మొగడు ఎట్లా ఆడిండు? కొట్టుడు. కాలు కలుక్కున్నది కాబట్టి జరంత లేట్ అయింది. లేకపోతే ఇంకా ముందే మూసేస్తోని. 6th మ్యాచ్ కథం పడిద్దాం అనుకున్నా. జర్రంతలా మిస్ అయింది. అయ్యారు చూసిన అవాకి ముచ్చట. కుంఫు పాండ్య బ్యాటింగ్ వచ్చినప్పుడు నేను 31 రన్లు కొట్టి ఉన్నా. నేను 5 రన్లు కొట్టి 36కి వచ్చేసరికి కొడుకు 28 రన్లు కొట్టి అవుట్ అయ్యాడు. చూసిరా మ్యాచ్ నా చేతికి ఎట్లా గుంజుకుపోయిండో. మొత్తం 6లతోనే అల్లాడిచ్చిండు. గందుకే మనం జనాలకు కనిపిస్తలేము. అవును వే రాహుల్, నన్ను చూస్తే ఎవ్వరు తెక్కలేరు. ప్రతి మ్యాచ్ లో మినిమం ఆడుతున్నా. టాప్ ఆర్డర్ మొత్తం అవుట్ అయినా గానీ నిమ్మలంగా ఆడి మ్యాచ్ నిలబెడతాను. అయినా కానీ ఎవరికి కానత్తలేను. నువ్వు అట్లా నిలబెట్టినా కుసుంట పెట్టినట్టు కాదు. అయితే సెంచరీ చేయాలి, లేకపోతే లాస్ట్ దాకా మ్యాచ్ గెలిపియాలి. అంతేగాని ఇట్లా 40లు 70లు కొడతా అంటే కాదు. నువ్వు గిట్లనే ఆడితివంటే నిన్ను కింద దింపి నీ జాగ్రత్త జడేజన పంపించి లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్ అంటారు చూసుకో మరి. అవు, నువ్వు చెప్పిన సొంత నిజమే గానీ నేను బ్యాటింగ్ వచ్చేటప్పటికి మ్యాచ్ ప్రెజర్ కుక్కర్లు ఉంటుంది. దాన్ని మెత్త ఉడకకుండా బయటకు పట్టుకొచ్చేసరికి నా పని అవుతుంది కాదువే. అయ్యారు, నీ గురించి నీకు తెత్తలేదువే. నువ్వు అండర్ కవర్ ఆఫీసర్ లెక్క అన్నట్టు మొత్తం అండర్ కవర్ ఆపరేషన్లే. అందుకే నువ్వు ఎంత మంచిగా ఆడినా కానీ పైకి లేపుతలేము. పైకి లేపితే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నీ మీద కన్నెత్తారని. రోహిత్ అన్న, నువ్వు నిజంగానే చెప్తానవా? తమ్ముడు, నువ్వు ఒక ఆనిముత్యంవే. మిడిల్ ఆర్డర్లో రన్ రేట్ తగ్గకుండా తగ్గేదేలే అనుకుంటే ఆడతావు. నువ్వు ఎంత మంచిగా ఆడతావు నీకు కూడా ఎరకలేదు. చెప్పురి ఈయనటో ఉన్నప్పుడు ఏదని చెప్తారు. నీకేమైందివే రాహుల్? నువ్వు ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ నీకు అర్థమైతలేదువే. గా కింద నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే మేము ఇట్లా ఫ్రీగా ఆడుతున్నావు. నిన్ను గా జాగాలు ఎందుకు పెట్టినావు అనుకుంటాను? మ్యాచ్ ఫినిషింగ్ చేయడానికి నీలాంటి తోపు అక్కడ ఉండాలని. కోహ్లీ బ్రో, నీకెందుకంత తోత్తరా చెప్పు. నిన్ను ఎవరు కొట్టమన్నారుగా షాటు? నీ అవ్వ, నీ సెంచరీ మిస్ అయినందుకు నేను ఎంత బాధపడని ఎరికేనా? నీ మీద ప్రెజర్ ఉండదని నేను షాట్లో పడుతుంది. నువ్వు జరంతా నిమ్మలంగా ఆడితే ఏం పోవు. నేను చూసినావే నువ్వు ఎంత బాధపడ్డావో. నేను చూసినా గానీ సెంచరీ ఏముంది చెప్పు. మ్యాచ్ గెలవాలా గానీ. అయిపోయిందా మీ ఓదార్పు యాత్ర? అరే, మ్యాచ్ ఓడిపోయి మా బాధలో మేముంటే మీలో లేని ఎవ్వరు వేక చక్రవర్తి ఎవరు? వన్డేలో ఫస్ట్ టైం పవర్ ప్లేయర్ స్పిన్నర్ అవుట్ అయినా. ఇజ్జత్ మొత్తం పోయింది. చక్రవర్తి అంటారు నన్ను. నేను చక్రం తిప్పితేనంటే ఎటువంటి మొగడైనా సరే మట్టి కొట్టుకపోతారు. ఇంకోసారి ఎవరు గివరు అంటివంటే ఎగిరేసి ఎత్తెత్తా. అవురా హెడ్, గీ ఇండియాలో అనగానే నీ అవ్వ ఎగిరెగిరి ఆడతావు కదా. మరి ఇవాళ ఏమైందిరా వారి? ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు అవుట్ అవుదామా అన్నట్టు ఆడినావు. ఏ గాచారం బాగాలేనప్పుడు ఏం చెప్తాను చెప్పు. నేమన్నా కావని చేసినా అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అయ్యేదేముంది, నీ వల్లనే మ్యాచ్ ఓడిపోతుంది. నువ్వు కనుక ఇంకా జనంత మంచిగా ఆడి స్కోర్ 300 దాటిస్తే మ్యాచ్ మనమే గెలుస్తున్నాం. ఒరే బిత్తిరి స్మిత్గా చేసిందంతా చేసి మ్యాచ్ మింగబెట్టి మళ్ళా పక్కల మీద ఎగురుతున్నావు అరవారి నువ్వు. అగో, నేనేం చేసిన? ఓ పక్క పట్ట పిట్టన్నట్టు అందరు రాలిపోతుంటే ఒంటరి పోరాటం చేసి 73 రాళ్ళు కొట్టినా. ఇంకేం చేయమంటావు? టాస్ గెలవగానే ఫీల్డింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ ఎవర్రా నిన్ను తీసుకోమన్నది? ఈడ చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ ఉన్నదని తెలిసి కూడా నువ్వు గల్లకి చేజింగ్ ఇచ్చినావంటే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు. లాస్ట్ లో క్యారీ గాడు కారేసుకోరు కాబట్టి గా మాత్రం స్కోర్ అని అయింది. లేకపోతే 200 సుత కాకపోతుండే. అబ్బా తమ్ముడు, నువ్వు నా కెప్టెన్స్కే వంక పెడుతున్నావే. నేను కెప్టెన్ అయినప్పుడు నువ్వు బచ్చానివి. ఈడ మన మెయిన్ బౌలర్లు స్టార్క్ లేడు, అజ్లూడ్ లేడు. నువ్వు లేకపోతే స్టోయిన్స్ లేడు, మిచెల్ మాస్ లేడు. ఇంతమంది లేకపోయినా గానీ సెమీఫైనల్స్ దాకా తీసుకొచ్చినంటే ఇక చూడు నేను ఏందో. ఇంతనన్నా సిగ్గులేదా అనువేగా మాట్లాడడానికి? ఈ సిరీస్ మొత్తంలో నువ్వు గెలిచింది ఒకటే ఒక మ్యాచ్. అది చూత ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయినా ఇంగ్లాండ్ మీద. ఏదో ఒక వానదేవుడు వరం ఇచ్చిండు కాబట్టి గీడి దాకా వచ్చినావు. లేకపోతే అట్నుండి అటే పోయేటోనివి.